యూనిట్ 2 సి రీడింగ్ ద బ్రేవ్ పాటర్ 10th ఇంగ్లీష్లో ఈరోజు మనం రెండవ యూనిట్లో సి రీడింగ్ ద బ్రేవ్ పాటర్ గురించి తెలుసుకుందాం. మార్గరెట్ ష్రీక్ has chosen a very well known మార్గరెట్ షేక్ has chosen ఆమె ఎన్నుకున్నది మార్గరెట్ షేక్ ఎన్నుకున్నది ఒక రచయిత ఈమె ఏమెన్నుకున్నది ఏ వెరీ వెల్ నోన్ ఇండియన్ ఫోక్ టేల్ అంటే జానపద కథలు, మంచిగా బాగా ఉన్నటువంటి బాగా తెలిసినటువంటి కొన్ని భారతీయ జానపదాలను ఎన్నుకొని ఎందుకు ఫర్ రీటెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్లో వాటిని తిరిగి రాయడానికి తిరిగి చెప్పటానికి ఆమె భారతీయ ఫోక్ టేల్స్ ఇండియన్ యొక్క ఫోక్ టేల్స్ని ఆమె ఎన్నుకుంది. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ పిల్లలు మరియు పెద్దలు కూడా అలైక్ సమానముగా ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టేల్స్ అంటే చాలా ఇష్టము. పిల్లలు మరియు పెద్దలకు ఇద్దరికి కూడా సమానంగా ఈ యొక్క ఫోక్ టేల్స్ అంటే బాగా ఇష్టం. విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ ఇవి దాదాపు మనకు ఆకర్షిస్తాయి. ఈ యొక్క ఫోక్ టేల్స్ ఏవైతే జానపద కథలు ఉంటాయో అవి మనను ఆకర్షిస్తాయి. అండ్ సమ్ టైమ్ ఇన్స్ట్రక్టివ్ మనకు కొన్ని సూచనలు కూడా ఇస్తాయి. అంటే మనం ఎలా జీవించాలి అనే విధానానికి సంబంధించి కూడా కొన్ని సూచనాత్మకమైనటువంటి స్టోరీలు కూడా ఉంటాయి ఈ యొక్క ఫోక్ టేల్స్. ఇక స్టోరీలోకి వెళ్దాం. వాజ్ డార్క్ ఎలా ఉంది, అక్కడ చీకటిగా ఉంది. థిక్ బ్లాక్ క్లౌడ్స్ చాలా నల్లనైనటువంటి చాలా నల్లనైనటువంటి క్లౌడ్స్ మేఘాలు కవర్డ్ ద ఈవినింగ్ స్కై మొత్తం సాయంత్రం యొక్క ఆకాశాన్ని మొత్తం ఈ యొక్క నల్లని మేఘాలు ముంచెత్తినాయి. అంటే ఆకాశం పూర్తిగా నల్లని మేఘాలతో నిండి ఉన్నది. ద థండర్ రోడ్ థండర్ అంటే ఉరుములు. ద థండర్ రోడ్ ఉరుములు ఉరుముతున్నాయి. అండ్ ద స్ట్రాంగ్ విండ్ చాలా బలమైన గాలులు షూక్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ చెట్ల యొక్క ఆకులను కొమ్మలను ఏం చేస్తున్నాయి? ఆ యొక్క బలమైన స్ట్రాంగ్ విండ్ షూక్ అంటే కదిలించేస్తుంది. మొత్తం ఆ యొక్క చెట్లను ఆకులను ఊపుతుంది. అంత బలంగా గాలి వస్తుంది. ఎక్కడ? ఇన్ ద ఫారెస్ట్ అడవి లోపట. వెంటనే పిట్ ఏంటిది? డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫెల్. ఈ యొక్క పిట్ అంటే టప్ 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 చినుకులు స్టార్ట్ అయినాయి. ఆ యొక్క ఆన చినుకులు, డ్రాప్స్ అంటే చినుకులు, ఆఫ్ రెయిన్ ఫెల్ మెల్లిగా వాన కూడా వచ్చేసింది. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్డ్ అక్కడ మెరుపులు మెరుస్తున్నాయి. అండ్ దట్ లైట్నింగ్ ఆ యొక్క మెరుపు స్ప్లిట్ విభజిస్తుంది, ముక్కలు చేస్తుంది. స్ప్లిట్ అంటే ఏంది? ముక్కలు చేస్తుంది. ఏంది? ద బ్లాక్ స్కై ఆ యొక్క బ్లాక్ స్కైని ఆ యొక్క లైట్నింగ్ ఏదైతే ఉందో అది వేరు చేస్తుంది, విడగొడుతుంది. విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్ కండ్లు చెదిరేటటువంటి ఆ యొక్క లైట్తో, ఆ వెలుతురుతో ఆ యొక్క మెరుపు ఆ యొక్క ఆకాశాన్ని ముక్కలు చేస్తుందంటే మెరుపులు చాలా మెరుస్తున్నాయి. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ వెంటనే చాలా హెవీ వాన అంటే భారీ వాన కురవడం స్టార్ట్ అయిపోయింది. ఎన్ ఓల్డ్ టైగర్ ర్యాన్ పరిగెత్తింది. ఒక ఓల్డ్ టైగర్ ముసలి పులి ఏం చేస్తుంది? ర్యాన్ పరిగెత్తింది. త్రూ ద రెయిన్ ఆ యొక్క వర్షంలో ఏం చేస్తుంది? ఆ యొక్క ఓల్డ్ టైగర్ పరిగెత్తింది. ఎందుకు?
లుకింగ్ ఫర్ ద షెల్టర్. లుకింగ్ ఫర్ షెల్టర్, షెల్టర్ వెతుక్కోవడానికి. ఆ భారీ వాన పడుతుంది కదా, ఆ భారీ వానలో నుండి తాను రక్షించుకోవడానికి కావలసినటువంటి షెల్టర్ను అది వెతుకుతుంది. హీ వాస్ వెట్. హీ వాస్ వెట్ అండ్ కోల్డ్. దానికి మొత్తం తడిసిపోయింది. హీ అంటే ఎవరు ఇక్కడ? ద ఓల్డ్ టైగర్. హీ అంటే ఎవరు ఇక్కడ? ద ఓల్డ్ టైగర్. ద టైగర్ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే. తాను ఎప్పుడు ఉండేటటువంటి గుహ, కేవ్ అంటే ఏంది? గుహ. ఆ యొక్క గుహ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఫార్ అవే, చాలా దూరము ఉన్నది. ద టైగర్ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే. వైల్ హరీయింగ్ టు హిస్ షెల్టర్. తన యొక్క షెల్టర్ను వెతుక్కునే తొందరలో, ఆ సమయం లోపట, వెతుక్కునే సమయం లోపట, ఈసా, హీ అంటే ఎవరు ఇక్కడ? ద ఓల్డ్ టైగర్. ఈసా ఎన్ ఓల్డ్ హట్. ఒక పురాతనమైనటువంటి గుడిసెను ఆ యొక్క టైగర్, ఓల్డ్ టైగర్ చూసింది. విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్. ఆ యొక్క వర్షంలో, భారీ వానలో అది షెల్టర్ వెతుక్కుంటూ వస్తుంది కదా, ఆ గుడిసెను చూడగానే విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్, నిట్టూర్పుతో అమ్మయ్య దొరికిందంటారు కదా, అటువంటి ఫీలింగ్తో, విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్, అబ్బా దొరికింది అన్న రిలీఫ్లో, టైగర్ క్రౌల్డ్, మెల్లగా దాంట్లోకి పాకింది. ఎక్కడ? అండర్ ద థాడ్చెడ్ రూఫ్. థాడ్చెడ్ అంటే, థాడ్చెడ్ మీన్స్ గడ్డితో కప్పబడినటువంటి ఆ యొక్క గుడిసెలోనికి మెల్లగా క్రౌల్డ్, ప్రాక్కుంటూ దూరి వెళ్ళిపోయింది. అండ్ లే డౌన్ బై ద డోర్. ఆ యొక్క ఆ గుడిసె, ఆ హట్ యొక్క డోర్ దగ్గర పడుకున్నది. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్. ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ అంటే తప్ప. ఏం తప్ప? ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్. వర్షం యొక్క చప్పుడు తప్ప, వాన యొక్క చప్పుడు తప్ప. ఆల్ వాజ్ క్వైట్. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడ వర్షం యొక్క చప్పుడు తప్ప వేరే ఏది కూడా వినబడడం లేదు. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్, అది నిద్రలోకి జారుకోవడానికంటే ముందు. హౌ ఎవర్ he heard, the old tiger heard something, ఏదో, హెవీ, బరువైనది, బీయింగ్ డ్రాగ్డ్. బీయింగ్ డ్రాగ్డ్, ఏదో లాక్కొచ్చినట్లుగా. ఎక్కడికి? ఇన్సైడ్ ద హట్. ఆ గుడిసెలోనికి ఏదో లాక్కొచ్చినట్లుగా. ఏదైనా వస్తువు మనము బరువైంది లాగుతూ ఉన్నప్పుడు ఆ లాగిన శబ్దం వస్తుంది కదా, ఆ చప్పుడు. బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. ఏదైతే లాక్కొచ్చిన చప్పుడు ఉందో అది ఈ హియర్డ్, ద ఓల్డ్ టైగర్ హియర్డ్. దిస్ వాస్, ఈ యొక్క లాగుతూ ఉన్నప్పుడు వచ్చిన సౌండ్, ఇక్కడ దిస్ అంటే ఆ సౌండ్, వాస్, దట్ సౌండ్ వాస్ ఫాలోడ్ బై, దీనిని అనుసరించి వచ్చింది. దేని అనుసరించి? ద వాయిస్ ఆఫ్ ఏ ఉమెన్. అంటే ఆ సౌండ్తో పాటు ఒక స్త్రీ యొక్క మాటలు కూడా వినబడుతున్నాయి. అంటే ఆ సౌండ్తో పాటు దిస్ వాజ్ ఫాలోడ్, ఆ సౌండ్ దేన్ని అనుసరించిందంటే సౌండ్తో పాటు ఒక ఉమెన్ యొక్క మాటలు కూడా మనకు, అతనికి, ఆ యొక్క ఓల్డ్ టైగర్కు వినబడుతుంది. హో, ఎవరంటున్నారు? ఆ ఉమెన్ వాయిస్, ఆ ఓల్డ్ టైగర్ వింటుంది కదా, అదేమని వింటుంది ఇక్కడ చూద్దాం. హో, హౌ టెరిబుల్ దిస్ లీక్ ఈజ్. ఎంత భయంకరమైనది ఈ లీక్, ఎంత భయంకరమైనది అని ఎవరంటున్నారు? ఆ ఉమెన్ అంటుంది. హౌ టెరిబుల్, ఎంత భయంకరమైనది.
I would rather meet a tiger in the forest. I would rather meet a tiger in the forest than have this leak in my house. ఈ యొక్క అడవి లోపట నేను ఈ లీక్కు కనబడడం కంటే ఆ పులికి ఎదురుపడడమే మంచిది అని ఆ యొక్క వాయిస్, ఆ యొక్క ఉమెన్ వాయిస్ అనేది ఆ విధంగా వస్తుంది. అప్పుడు ఏ లీక్, ద టైగర్ థాట్, ఆ ఓల్డ్ మ్యాన్ అంటుంది కదా ఇక్కడ, ఈ యొక్క ఎంత భయంకరమైంది ఈ లీక్. ఈ లీక్ కంటిలో అంటే ఈ లీక్ కండ్లలో పడే కంటే టైగర్ కండ్లో పడడమే బెటర్ అని చెప్పేసి ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ అన్న మాటలు విని ఆ టైగర్ అనుకుంటుంది, ఏ లీకా, వాట్ ఈజ్ ఎ లీక్, లీక్ ఏంటి, ఇట్ మస్ట్ బి ఎ వెరీ డేంజరస్, అది చాలా భయంకరమైనది అనుకుంటా ఆ లీక్, అండ్ స్ట్రాంగ్, బలమైనది కూడా అనుకుంటా. లేనట్లయితే ఆర్ ద ఉమెన్ వుడ్ నాట్ బీ మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ ధ్యాన్ ఆఫ్ మీ. ఆమె అంటుంది కదా, ఆ యొక్క లీక్ కంటబడడం కంటే టైగర్ కంటబడడమే, టైగర్ కంట్లో పడితే బాగుండేది, టైగర్కు కనబడితే బాగుండేది అని అంటుంది కదా. అంత స్ట్రాంగ్ కాకపోతే ఆ ఉమెన్ అంతగా ఎందుకు భయపడేది నాకంటే, పులి కంటే ఆ లీక్కే ఎక్కువగా భయపడుతున్నది అంటే ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్, అది తప్పకుండా చాలా భయంకరమైనది, చాలా ప్రమాదకరమైనది మరియు బలమైనది అనుకుంటా. ఏమై నాట్ రైట్లీ కాల్డ్, నేను పిలువబడనా, ఏమై నాట్ రైట్లీ కాల్డ్, ఏ విధంగా, ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని నన్ను పిలువబడనా. ఆరెంట్ దే ఆల్ అఫ్రైడ్ ఆఫ్ మీ, వాళ్ళందరూ నాకు అంటే భయపడరా, నేనంటే పులినంటే భయపడరా. ఐ వండర్ వాట్ ఎ లీక్ లుక్స్ లైక్, నేను ఆశ్చర్యపోతున్నా. ఐ అంటే ఎవరు ఇక్కడ, ద ఓల్డ్ టైగర్, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఐ వండర్ వాట్ ఎ లీక్ లుక్స్ లైక్, అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది, వండర్ అద్భుతం అనిపిస్తుంది, ఏంది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐ వండర్, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంది ఆ లీక్ ఎలా ఉంటుందో మరి అని చెప్పేసి ఆ యొక్క టైగర్ ఆలోచిస్తుంది. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైర్డ్ టైగర్ ఫెల్ అస్లీప్. ఆ వెంటనే ఆ టైగర్, అలసిపోయినటువంటి ఆ టైగర్ ఏమైంది, ఫెల్ అస్లీప్, నిద్రలోకి జారిపోయింది, నిద్ర పట్టింది. హీ వాజ్ సడన్లీ అవేకెండ్, హీ ఎవరిక్కడ, ద ఓల్డ్ టైగర్ వాజ్ సడన్లీ అవేకెండ్, వెంటనే దానికి మెలకు వచ్చేసింది. ఎందువల్ల, బై ఎన్ యాంగ్రీ వాయిస్, ఒక కోపమైనటువంటి వాయిస్ ద్వారా, షౌటింగ్ ఇన్ ఈజ్ ఇయర్, దాని యొక్క చెవిలో అరుస్తున్నటువంటి అరుపుల ద్వారా వెంటనే ఆ పడుకున్నటువంటి టైగర్కు ఏమైంది, మెలకువ వచ్చేసింది. He felt heavy blows. The tiger felt heavy blows upon his head and shoulders. దాని యొక్క హెడ్ పైన, తల పైన మరియు షోల్డర్స్ పైన పెద్ద దెబ్బ తగిలినట్టుగా దానికి అనిపించింది, పెద్ద దెబ్బ తగిలినట్టుగా అనిపించింది. హౌ హరిబుల్ బీస్ట్, ఎవరంటున్నారు ఇది, వన్ ఆఫ్ ద వాయిస్, ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ, కోపంగా ఒక వాయిస్ అంటుంది, ఒక శబ్దం మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే పూర్తిగా చీకటితో కూడుకున్నటువంటిదిగా ప్రాంతం ఫారెస్ట్లో. అయితే ఆ అంత చీకటిలో, ఆ వర్షంలో
యు హారిబుల్ బీస్ట్, యు హారిబుల్ బీస్ట్, భయంకరమైన మృగం. హౌ డేర్ యూ రన్ అవే, ఎట్లా పరిగెత్తుతావు నువ్వు, నీకెంత ధైర్యం కావాలి పరిగెత్తడానికి. హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఇంత రాత్రిలో నన్ను నడిచేటట్లు చేస్తావా. హౌ డేర్, నీకెంత ధైర్యం ఉండాలి. యు మేక్ మీ, నన్ను ఇలా నడిచేటట్లు చేసినావు ఇంత రాత్రిలో. ట్రయింగ్ టు ఫైండ్ యూ, నిన్ను కనుగొనడానికి, నువ్వెక్కడున్నావో చూడడానికి ఇంత రాత్రిలో నాకు ఇంత ఇబ్బంది పెట్టినావు, నీకు ఎంత ధైర్యం ఉండాలి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ, నిన్ను ఈ రోజులలో చంపేస్తా, ఇంకో కొద్ది రోజుల్లో ఏం చేస్తా, నిన్ను చంపేస్తా. నౌ గో హోమ్, నడు ఇప్పుడు ఇంటికి అన్న వాయిస్ ఆ యొక్క టైగర్కు వినబడ్డది. ద ఓల్డ్ టైగర్ షివర్డ్, వెంటనే ఆ టైగర్ ఏం చేసింది, వణికిపోతుంది, భయపడుతుంది. అసలు ఏంది ఇంత పెద్ద శబ్దము. దిస్ మస్ట్ బి ద లీక్, ఇది తప్పకుండా లీకే అయి ఉంటుంది. నాకంటే బలమైంది కదా, నాకంటే భయంకరమైంది మరియు బలమైంది, డేంజరస్ అండ్ స్ట్రాంగ్. దిస్ మస్ట్ బి ద లీక్, ఇక్కడ దిస్ అంటే ఎవరు, లీక్. దిస్ మస్ట్ బి ద లీక్, ఆ లీకే అయి ఉంటుంది. హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హట్, ఆ గుడిసె నుంచి బయటకు వచ్చిన ఆ యొక్క లీకే అయి ఉంటుంది. ఐ వుడ్ బెటర్ డూ యాజ్ ఈ సేస్, నేను ఇప్పుడు ఏం చేయాలి, అది ఎట్లా చెప్తే ఆ విధంగా చేయాలి. ఐ అంటే ఇక్కడ ఎవరు, ద ఓల్డ్ టైగర్. ద ఓల్డ్ టైగర్ వుడ్ బెటర్ డూ యాజ్ ఈ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ, నేను అది ఎట్లా చెప్తే అట్లా చేయాలి, లేకపోతే ఏమవుతుంది, హీ విల్ కిల్ మీ. హీ అంటే ఎవరు, లీక్, ఆ లీక్ నన్ను చంపేస్తుంది అని చెప్పేసి ఈ టైగర్ అప్పుడు నేను ఎట్లా చెప్తే అట్లానే వినాలని డిసైడ్ అయింది. సో ద టైగర్, అందువల్ల ఆ యొక్క టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్, ఓకే అన్నది అంగీకరించింది, టు బి బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఏ థిక్ రోప్, తన మెడ చుట్టూ ఒక తాడు, రోప్ అంటే ఏంది ఇక్కడ, తాడు. ఈ రోప్ను, ఈ యొక్క తాడును తన యొక్క మెడ చుట్టూ కట్టడానికి ఓకే చేసింది, ఒప్పుకున్నది. ద మైస్టీరియస్ క్రియేచర్, ఎందుకంటే మైస్టీరియస్ క్రియేచర్ అని మనం ఇక్కడ ఎందుకు అంటున్నాము, మనకు ఇది మైస్టీరియస్ క్రియేచర్ అంటే అది అర్థం కాని జీవి, అది ఎవరో ఏంటో ఎటువంటి ఆకారం ఉందో మనకు ఆ చీకట్లో ఏమీ కనబడడం లేదు. కాబట్టి ఆ యొక్క ద మైస్టీరియస్ క్రియేచర్ దెన్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్, వెంటనే ఆ శబ్దం తర్వాత తాడు కట్టేసి ఆ కనబడనటువంటి జీవి ఆ యొక్క పులి మీద ఎక్కేసింది. అండ్ పుల్డ్ అట్ ద రోప్, తాడును లాగింది. కమాన్ ఏమంటున్నది, ఆ యొక్క మైస్టీరియస్ క్రియేచర్ ఆ పులిపైకి ఎక్కినటువంటి జీవి ఏమంటుంది, దాని యొక్క తాడు బట్టి లాగుతూ కమాన్ నడు అని చెప్తుంది. హెడ్ ఫర్ హోమ్ అని షౌటెడ్ ద వాయిస్, ఆ యొక్క క్రియేచర్, ఆ మైస్టీరియస్ క్రియేచర్ ఉంది కదా, ఈ విధంగా అరుస్తుంది, ఇంటికి నడు అని. ద టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ ఇజ్ సైట్, వెంటనే పక్కకు ఒక పెద్ద కిక్, తన్నడం జరిగింది. ఆ తన్నుడు ఈ యొక్క పులిని తన్నినట్టుగా తెలిసిపోయింది. ఈ పులికి ఆ యొక్క క్రియేచర్ గట్టిగా తన్నేసింది. ద టైగర్ వాజ్ టెర్రిఫైడ్, ఆ పైన కూర్చున్నటువంటి క్రియేచర్ ఏదైతే ఉందో, జీవి ఏదైతే ఉందో, ఆ పులిని తన్నగానే అది భయపడిపోయింది. ద టైగర్ వాజ్ టెర్రిఫైడ్, భయపడిపోయింది. అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్, ఆ యొక్క చీకటి అడవి గుండా
పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎవరు హీ అంటే ఎవరు ఇక్కడ? హీ ర్యాన్ అంటే ఎవరు? ద టైగర్. ద టైగర్ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. ద క్రియేచర్, ఏదైతే ఆ పులి పైన కూర్చుండి స్వారీ చేస్తుందో ఆ క్రియేచర్, పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్. పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్, తాడును గట్టిగా లాగుతుంది. ఎందుకు? టు టెల్ హిమ్. హిమ్ అంటే ఎవరు? టైగర్. ఆ యొక్క టైగర్కు చెప్పడానికి ఏంది? విచ్ వే టు గో, ఏ తోవలో పోవాలో చెప్పడానికి ఆ యొక్క తాడును గట్టిగా లాగుతుంది. ఎట్ ద సేమ్ టైం, ఆ గట్టిగా ఆ యొక్క తాడును లాగుతూనే ఆ సమయం లోపట్నే ఇట్ అంటే ఎవరు? ఆ టైగర్ పైన కూర్చున్నటువంటి క్రియేచర్. ఎవరో మనకి ఇంకా తెలియదు కదా. ఆ క్రియేచర్ స్కోల్డెడ్, తిడుతున్నాడు. ఎలా పడితే అలా తిడుతున్నాడు. అండ్ కాజ్డ్, శపిస్తున్నాడు. అండ్ కిక్డ్, ఇంకా తంతున్నాడు. ద పూర్ టైగర్, ఆ యొక్క పూర్ టైగర్ను పాపం స్కాల్డెడ్, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. కాజ్డ్, శపిస్తున్నాడు. అండ్ కిక్డ్, తంతున్నాడు కూడా. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ స్మాల్ హట్. ఆ విధంగా ప్రయాణం చేస్తూ చేస్తూ చివరకు ఒక చిన్న గుడిసెకు ముందర ఆగారు. ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద థిక్ ఫారెస్ట్. ఆ గుడిసె ఎక్కడుంది? ఆ థిక్ ఫారెస్ట్కు ఒక అంచున ఉంది. ఆ గుడిసె దగ్గర, ఆ హట్ దగ్గర వాళ్ళు ఆగారు. ద క్రియేచర్ క్లైంబ్డ్ డౌన్. ఆ పైన కూర్చున్నటువంటి క్రియేచర్ ఏదైతే ఉందో, ఆ యొక్క టైగర్ పైన కూర్చున్న క్రియేచర్ ఏమైంది? క్లైంబ్డ్ డౌన్. ఆ గుడిసె దగ్గరకు వచ్చి ఆగి ఆ యొక్క పులి మీద నుంచి దిగింది. ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్, టైగర్స్ యొక్క వీపు పైనుంచి అంటే కూర్చున్నదిగా పైన దిగి, బౌండ్ హిమ్, దాన్ని కట్టేసింది. ఎక్కడ? దేంతో? విత్ ఎన్ ఐరన్ చైన్. విత్ ఎన్ ఐరన్ చైన్, ఏది? ఇనుప గొలుసుతో. ఇక్కడ హిమ్ అంటే ఎవరు? ఇక్కడ టైగర్. బౌండ్ హిమ్, కట్టేసిండు దాన్ని. ఎక్కడ? నియర్ బై ద ట్రీ. నియర్ బై ట్రీ, ఆ చెట్టు దగ్గర ఐరన్ చైన్ తోటి ఆ యొక్క పులిని, ఆ యొక్క క్రియేచర్ ఏదైతే ఆ పులి మీద ఎక్కి ఇక్కడ గుడిసె వరకు తెచ్చింది కదా, ఆ క్రియేచర్ ఆ గుడిసె దగ్గర వచ్చి ఆగేసి ఆ గుడిసె ముందర ఉన్న ఒక చెట్టుకు ఐరన్ చైన్ తోటి కట్టేసింది ఆ యొక్క టైగర్ని. దెన్ హీ వెంట్ ఇన్సైడ్ ద హట్. దాన్ని కట్టేసిన తర్వాత ఆ క్రియేచర్ ఏదైతే ఉందో గుడిసెలోకి వెళ్ళిపోయింది. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్. టైగర్కు ఫ్రీనెస్ లేదు, ఫ్రీడమ్ లేదు. ఎందుకు? ఫ్రమ్ ద చైన్. ఆ యొక్క చైన్తో కట్టేశారు కదా, దానివల్ల దానికి ఫ్రీ అనేది లేకుండా పోయింది. అది ఆ విధంగా ఫీల్ అవుతుంది. స్వేచ్ఛగా ఉన్నటువంటి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆ యొక్క టైగర్ ఇప్పుడు కట్టేసేసరికి దానికి ఫ్రీడమ్ లేకుండా ఫీల్ అవుతుంది. సో ఈ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. ఆ చెట్టు కింద ఏంది? ఈ హ్యాడ్ టు స్పెండ్. హీ హ్యాడ్ అంటే ఇక్కడ హీ ఎవరు? టైగర్. ద టైగర్ హ్యాడ్ టు స్పెండ్ ద మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. ద మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. ఆ టైగర్ అక్కడ తన దౌర్భాగ్యమైనటువంటి ఘోరమైనటువంటి నైట్ను ఆ చెట్టు కింద గడపవలసి వచ్చింది. ద టైగర్ హ్యాడ్ టు స్పెండ్ ఎ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. Who was this creature who was able to capture such a large and dangerous tiger? Who was this creature? మరి ఆ టైగర్ పైన స్వారీ చేస్తూ ఆ గుడిసె దగ్గరికి వచ్చేసి అక్కడ ఆగి ఆ చెట్టుకు ఆ యొక్క చైన్తో కట్టేసినటువంటి వాళ్ళు ఎవరు? మరి
హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ డేంజరస్ టైగర్? అంత భయంకరమైనటువంటి టైగర్ను ఎవరు పట్టుకోగలరు మరి? లెట్ అస్ ఫైండ్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఎవరు ఆ జీవి, ఎవరు మనకు తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకుందాం. లెట్ అస్ ఫైండ్ నౌ. వన్ ఆఫ్టర్నూన్, ఆన్ ద ఆఫ్టర్నూన్, ఆ రోజు సాయంత్రము, ఏదైతే ఈ పులిని తీసుకొచ్చి ఇక్కడ చెట్టు దగ్గర కట్టేసింది కదా, ఆ రోజు సాయంత్రము, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే, ఆ రోజు సాయంకాలము, ఏ పాటర్, ఒక కుమ్మరి, హ్యాడ్ అరైవ్డ్ హోమ్, ఇంటికి వచ్చాడు. ఆ రోజు సాయంత్రమే, ఆ పులిని తెచ్చిన రోజు సాయంత్రమే, అంటే పులిని తేకంటే ముందు, ఆ రోజు ఈవినింగ్, ఇది ఈవినింగ్ తర్వాత జరిగింది కదా పులిని తేవడం అనేది, దానికంటే ముందు, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే, ఏ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్, ఇంటికి వచ్చాడు ఆ యొక్క పాటర్, ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్, దినమంతా బాగా కష్టపడి ఆ సాయంకాలం ఇంటికి వచ్చాడు. ఈ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. ఈ వాజ్ టైర్డ్, బాగా అలసిపోయాడు పాపం. డే అంతా హార్డ్ వర్క్ చేశాడు కదా, బాగా అలసిపోయాడు. అండ్ ఆల్సో ఈ వాజ్ థర్స్టీ, బాగా దప్పిక వేస్తుంది అతనికి. ఈ హ్యాడ్ ఆస్క్డ్ హిజ్ వైఫ్, తన యొక్క భార్యను అడిగిండు. ఏమడిగిండు? ఫర్ సమ్ పామ్ వైన్. పామ్ వైన్ అంటే ఏంది? తాటికల్లు. పామ్ వైన్ మీన్స్ తాటికల్లు. తన యొక్క భార్యను, హీ ఆస్క్డ్, ద పాటర్ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్, తాటికల్లు అడిగాడు తన భార్యకు. బాగా దాహం వేస్తుంది, బాగా అలసిపోయాడు కాబట్టి తన యొక్క భార్యకు అడిగాడు. ద మోర్ హీ డ్రాంక్, అతను ఎంత తాగిండంటే, ద బెటర్ హీ ఫెల్ట్, అతను సంతృప్తి అయ్యే వరకు, చాలు అని అన్నంత వరకు, అతను చాలా సంతృప్తి చెందే వరకు, బెటర్ హీ ఫెల్ట్, మంచిగా అనిపించే వరకు మొత్తం ఆ యొక్క తాటికల్లు తాగాడు, ఆ పామ్ వైన్ తాగాడు. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్, హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. ఎప్పుడైతే ఆ మొత్తం తాగాడో ఇక అతనికి అలసట అన్నది లేదు. అది తాగడం వల్ల తన యొక్క అలసిపోయాడు కదా, అది రిలాక్స్ అయ్యాడు. వెన్ ద స్టార్మ్ బిగాన్, ఎప్పుడైతే ఆ యొక్క వాతావరణం చేంజ్ అయ్యి వర్షం పడే సూచనలు వర్షం స్టార్ట్ అయిందో, ద పాటర్ సడన్లీ రిమెంబర్డ్, వెంటనే వానికి గుర్తుకొచ్చేసింది. ఏంది? దట్ ఈ హ్యాడ్ లెఫ్ట్ ఇస్ డంకీ టైడ్ అండర్ ఏ ట్రీ. అరే, నేను చెట్టు కింద ఏం చేసినా, తన యొక్క గాడిదను కట్టేసిన అనేది గుర్తుకొచ్చేసింది. ఈ రష్డ్ అవుట్, వెంటనే పరిగెత్తిండు. ఎందుకంటే వాతావరణం బాగాలేదు, బాగా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వెంటనే తన యొక్క గాడిద చెట్టు కింద కట్టేసింది గుర్తొచ్చి, వెంటనే ఈ రష్డ్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాట్ టు టేక్ ద ఎనిమల్ ఇన్ టు ద స్టేబుల్. ఆ చెట్టు కింద కట్టేసింది కదా, మరి వాతావరణం వర్ష సూచనలు, హెవీ వర్షం వచ్చేటట్టుంది కాబట్టి వెంటనే దాన్ని స్టేబుల్లోకి, అంటే ఆ యొక్క డంకీని కట్టేసేటటువంటి కొట్టంలోకి, దాన్ని ఆ యొక్క పాకలోకి, ఆ యొక్క ప్రదేశంలోకి, ఇంటిలోకి తీసుకురావడానికి అతను వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. యూ కెన్ ఇమాజిన్, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఊహించండి. ఈజ్ హెంగర్, అతని కోపం ఎంత ఉంటుందో, వెన్ హీ డిస్కవర్డ్ దట్ డంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాడు పాపం, వాతావరణం ఏమో చాలా డేంజర్గా ఉంది. ఆ పరిస్థితులలో అతను ఎక్కడైతే కట్టేసిండో అక్కడ ఆ డంకీ కనబడకపోయేసరికి అతనికి కోపం ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి.
ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ వాజ్ ఇట్స్ చైన్. అక్కడ కనబడేది ఏముంది? ఆ డంకి లేదు, అక్కడ చైన్ మాత్రమే కనబడుతుంది. ఐరన్ చైన్ ఉంటుంది కదా, గాజు, ఏది ఇనుప గొలుసు కట్టేయడానికి, అక్కడ ఆ యొక్క గొలుసు మాత్రమే ఉన్నది. అక్కడ డంకి కనబడడం లేదు. చూడండి అతనికి ఇప్పుడు ఎంత కోపం ఉంటుందో. వెంటనే మై స్టూపిడ్ డంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్. హీ గ్రంబుల్డ్. అతను గొనుగుతున్నాడు. ఏమని? మై స్టూపిడ్ డంకీ, నా యొక్క స్టూపిడ్ డంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్, ఈ అడవిలోకి పారిపోయి ఉంటుంది అని లోపట కోపంగా గొనుక్కుంటున్నాడు. వెన్ ఐ క్యాచ్ హిమ్, ఎప్పుడైతే నేను దాన్ని పట్టుకుంటానో, ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. దాన్ని ఎట్లా కొడతా అంటే చెప్పకూడదు ఇక, అదైతే దొరకని. అప్పుడు దాని సంగతి చెప్తా అంటాం కదా మనం. అంత కోపం లోపట ఆ యొక్క అలసిపోయి అప్పుడే పాపం ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క పాటర్కు ఆ డంకి కనబడకపోయేసరికి కోపంతో ఈ విధంగా అంటుండు. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. దాన్ని ఎలా కొడతానో చూడు, బాగా కొడతా అని అంటున్నాడు. పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. ద పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్ ఫర్ ద డంకీ. ఆ యొక్క డంకీ కోసము అతను ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు పాపం. వెన్ ఇట్ బికేమ్ డార్క్, ఎప్పుడైతే చీకటి పడ్డదో, చీకటి పడగానే హీ ఆఫెన్ స్టంబుల్డ్. పాపం జారి పడుతున్నాడు. ఎందుకంటే ఆ వాతావరణం సరిగా లేదు కదా అక్కడ. అండ్ ఓవర్ రూట్స్ అండ్ ద ఫాలెన్ బ్రాంచెస్. చీకటి పడేసరికి అడవిలో నడవడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే ఆ యొక్క చెట్ల యొక్క వేర్లు, తీగలు మరియు పడిపోయినటువంటి కొమ్మలు ఉంటాయి కాబట్టి అవి కనబడకపోగా వీటిని నడుచుకుంటూ వెళ్ళే మూమెంట్లో కాళ్ళకు తగిలి ఆఫెన్ ఈ స్టంబుల్డ్, అతను జారి పడిపోతున్నాడు. విత్ ఈచ్ స్టెప్ ఆఫ్ ద ఫాటర్ ఫెల్ట్ యాంగ్రియర్. ప్రతిసారి అతను నడుచుకుంటూ పోయేటప్పుడు ప్రతి చోట ఈ యొక్క కొమ్మలు, తీగలు, రాళ్ళు ఉంటాయి కదా, ఆ పడ్డ ప్రతిసారి అతని యొక్క కోపం ఏమైపోతున్నది? పెరిగిపోతున్నది. దేని మీద? విత్ ఇస్ డంకీ, తన యొక్క గాడిద మీద కోపం పెరుగుతున్నది. వెన్ ఐ క్యాచ్ హిమ్, నేను ఎప్పుడైతే పట్టుకుంటానో, హిమ్ అంటే ఎవరు ఇక్కడ? డంకీ. వెన్ ఐ క్యాచ్ డంకీ ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ ద నైట్. దాన్ని రాత్రంతా చెట్టు కిందనే కట్టేస్తా. ఇదివరకు ఏమనుకున్నా ఆ యొక్క స్టేబుల్లో, ఆ యొక్క కొట్టంలో కట్టేస్తా అనుకున్నా కదా, ఇప్పుడు అలా లేదు, చెట్టు కిందనే కట్టేస్తా. ఈ మట్టాడు గొనుగుతున్నాడు టు హిమ్సెల్ఫ్ లోపల. అదైతే దొరకని అప్పుడు దాన్ని చెట్టు కిందనే కట్టేస్తా, స్టేబుల్లో కట్టేయను అని అతను గొనుగుతున్నాడు పడ్డ ప్రతిసారి. అవర్స్ లేటర్, ఆ విధంగానే వెతుక్కుంటూ అతను కొన్ని గంటలు గడిచాయి. కొన్ని గంటల తర్వాత ద పాటర్ రీచ్డ్, పాటర్ చేరుకున్నాడు ద ఓల్డ్ ఉమెన్స్ హట్, ఆ యొక్క ఓల్డ్ ఉమెన్ యొక్క గుడిసె వరకు చేరుకున్నాడు. దేర్ హీ సా, అక్కడ ఆ యొక్క ద పాటర్ సా అంటే ద పాటర్ సా ఎన్ ఎనిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. ఆ యొక్క గుడిసె తోవ లోపట ఆ డోర్ ముందర ఒక జంతువు పడుకొని ఉండడం చూసిండు. ఎవరు? ఆ యొక్క పాటర్. దేర్ హీ ఈస్, అమ్మో ఇక్కడ ఉంది అని అంటున్నాడు. దేర్ హీ ఈజ్, హీ అంటే ఎవరు ఇక్కడ? అతని పాటర్ దృష్టిలో డంకీ. దేర్ హీ ఈజ్, హీ షౌటెడ్. దేర్ హీ ఈజ్ ద స్టూపిడ్ ఎనిమల్. ఇక్కడ స్టూపిడ్ ఎనిమల్ అంటే ఎవరు? డంకీ. పాటర్ దృష్టిలో ద స్టూపిడ్ డంకీ అన్నట్టు ఇక్కడ ఉంది అది, ద స్టూపిడ్ డంకీ అని అనుకుంటూ
వెళ్తున్నాడు. ద డ్రంకెన్ పాటర్, ఆ తాగినటువంటి ఆ యొక్క పాటర్ ఏం తాగిండు? పామ్ వైన్ తాగిండు కదా బాగా. బెటర్ హీ ఫెల్ట్, అతనికి ఎంతైతే సంతృప్తినిస్తుందో అంతవరకు ఆ యొక్క పామ్ వైన్ తాగేశాడు కదా. అందుకే ద డ్రంకెన్ పాటర్ డిడ్ నాట్ నోటీస్, గమనించలేదు. ఆ యొక్క డ్రంకెన్ పాటర్, తాగి ఉన్నటువంటి ఆ పాటర్ డిడ్ నాట్ నోటీస్, గమనించలేదు. ఏం గమనించలేదు? ద డిఫరెన్స్, భేదము, తేడాను గమనించలేదు. దేం తేడా? బిట్వీన్ ద డంకీ అండ్ ఎ టైగర్, పులికి గాడిదకు మధ్య తేడాను గమనించలేదు. వై? బికాస్ హీ డ్రాంక్ మోర్, హీ ఫెల్ట్ బెటర్. అతనికి ఎంతైతే సంతృప్తినిస్తుందో అంతవరకు తాగాడు కాబట్టి, మత్తులో ఉన్నాడు కాబట్టి, దట్స్ వై హీ డిడ్ నాట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డంకీ అండ్ ఏ టైగర్. హీ కేక్డ్, ద పాటర్ కేక్డ్. వెంటనే అది కనబడగానే కోపంలో ఉన్నాడు కదా, గట్టిగా తన్నేసిండు. అండ్ బీట్ ద స్లీపింగ్ టైగర్, తన్నడమే కాదు ఇంకేం చేసిండు? కొట్టేసిండు. బీట్ ద స్లీపింగ్ టైగర్, పడుకున్నటువంటి పులిని. అతను పులి అనుకుంటలేడు కదా, తన యొక్క డంకి అనుకుంటున్నాడు. గట్టిగా కొట్టేసిండు. దెన్ హీ జంప్డ్ ఆన్ టు ద ఫ్రైటెండ్ ఎనిమల్స్ బ్యాక్. అది ముందే లీక్ అనుకున్నది కదా, పులి భయపడుతున్నది కదా, ఆ భయపడుతున్నటువంటి పులి మీద వెంటనే ఎక్కేసిండు. రోడ్ ఇట్, స్వారీ చేసిండు దాని మీద. రోడ్ ఇట్ హోమ్, ఇంటికి దాని మీదనే స్వారీ చేస్తూ వచ్చేసిండు. అండ్ దెన్ ట్రైడ్ ఇట్ అప్, ఆ తర్వాత దాన్ని కట్టేసిండు. ఎక్కడ? తన ఇంటి ముందర. విత్ ద ఐరన్ చైన్ తోటి కట్టేసిండు. కట్టేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిండు కదా. మనం ఇది వరకు తెలుసుకున్నాం. మనం క్రియేచర్ అని అన్నాం కదా అక్కడ. ఆ క్రియేచర్ ఇక్కడ. నెక్స్ట్ డే ఇక అతను దాన్ని క్రియేచర్ని ఐరన్ చైన్ తోటి అక్కడ కట్టేసిన తర్వాత గుడిసెలోకి వెళ్ళి పండుకున్నాడు. ఆ క్రియేచర్ ఎవరో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ద విలేజర్స్, ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్, పాటర్ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళు లుక్డ్ ఇన్ అమేజ్మెంట్ ఎట్ ద టైగర్ టైడ్ టు ద ట్రీ. ఆ చెట్టు ముందర కట్టేసి ఉన్న పులిని చూసి వాళ్ళు ఏమైందో అమేజ్మెంట్, ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళకు. ఏంటిది, పులి ఇక్కడ కట్టేసి ఉందని ఆ ఇంటి ముందు నుంచి, పాటర్ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఆ పులిని చూసి ఆశ్చర్యపడ్డారు. సూన్ ద న్యూస్, ఏ న్యూస్? ద పాటర్ టైడ్ ద టైగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హోమ్, తన ఇంటి ముందట కట్టేశాడు కదా పులిని. ఈ వార్త సూన్ ద న్యూస్ స్ప్రెడ్, వ్యాపించింది. త్రూ అవుట్ ద విలేజ్ అంతటా తెలిసిపోయింది. దట్, ఆ న్యూస్ ఏంది మరి? ద పాటర్ హ్యాడ్ కాట్ ఎ టైగర్ అండ్ టైడ్ ఇట్ టు ఎ ట్రీ ఇన్ హిజ్ యార్డ్. యార్డ్ అంటే ఏంటి? వాకిట్లో. ద పాటర్ హ్యాడ్ కాట్ ఎ టైగర్, పాటర్ పులిని పట్టుకున్నాడు. ఇంకేం చేసిండు? టైడ్ ఇట్, కట్టేసిండు. ఎక్కడ? టు ఎ ట్రీ, చెట్టుకు కట్టేసిండు. ఎక్కడ మరది? ఇన్ హిజ్ యార్డ్, అతని యొక్క వాకిట్లో పులిని చెట్టుకు కట్టేసిండు. ఈ వార్త మొత్తం అందరికీ తెలిసిపోయింది ఆ విలేజ్లో. ఆల్ ద విలేజర్స్ ప్రైజ్డ్ హిజ్ కరేజ్, అందరూ ఆ యొక్క విలేజ్ వాళ్ళందరూ ప్రైజ్డ్, మెచ్చుకున్నారు. హిజ్ కరేజ్, అతని యొక్క ధైర్యానికి. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్, మెచ్చుకోవడమే కాదు అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పిండ్రు, థ్యాంక్స్ చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు మరి? వై ద విలేజర్స్ థ్యాంక్డ్ ద పాటర్? బికాస్ ద టైగర్ హ్యాడ్ ఈటెన్ మెనీ ఆఫ్ దైర్ గోట్స్ అండ్ బఫెలోస్. ఆ టైగర్ ఇది వరకు ఆ విలేజర్స్ యొక్క
మేకలను మరియు బఫెల్లోస్ను తినేసింది. అటువంటి టైగర్ను ఈ యొక్క పాటర్ ఇంటి ముందట కట్టేసిండు కాబట్టి మెచ్చుకోవడంతో, అతని కరేజ్కు మెచ్చుకోవడంతో పాటు అతనికి థ్యాంక్స్ కూడా చెప్పారు. దే హ్యాడ్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్. దే హ్యాడ్ అంటే ద విలేజర్స్ హ్యాడ్ ట్రైడ్ మీన్స్ ప్రయత్నం చేసింది. ఎందుకు? టు క్యాచ్ హిమ్ ఎవరు ఇక్కడ? టైగర్. ఆ టైగర్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసిండు. బట్ హ్యాడ్ ఫెయిల్డ్. పాపం దాన్ని పట్టుకోలేకపోయిండు. అఫ్ కోర్స్ ద పాటర్ సెడ్ that he had done nothing of the sort. కానీ వీళ్ళు పులిని కట్టేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని పట్టుకోలేకపోయిండ్రు. కానీ ఇక్కడ పాటర్ మాత్రం ఏం చేస్తున్నాడో చూడండి. ద పాటర్ సెడ్, పాటర్ అంటున్నాడు ఏమని? ఈ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ దట్స్. నేనైతే ఆ విధంగా చేయలేదు, పులిని మాత్రం నేను కట్టేయలేదు. వీళ్ళు పులిని కట్టేసినందుకు థ్యాంక్స్ చెప్పి మెచ్చుకుంటే అతను మాత్రం నేను ఆ విధంగా చేయలేను అని చెప్తున్నాడు. ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ ఓన్లీ బ్రాట్ ఇస్ డంకీ హోమ్. అతను ఏం చెప్తున్నాడు? నేను ఒక డంకీని మాత్రమే. ఈ సెడ్, ద పాటర్ సెడ్ ఈ హ్యాడ్ ఓన్లీ, ద పాటర్ హ్యాడ్ ఓన్లీ బ్రాట్ బ్యూటిఫుల్ ఓన్లీ ఈ యొక్క డంకీని మాత్రమే నేను ఇంటికి తెచ్చాను. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్, కానీ అది అతనికి అర్థమైతలేదు. ఆ యొక్క పాటర్కు అర్థమైతలేదు. ఏంటది? హౌ ఏ డంకీ కుడ్ చేంజ్ ఇంటూ ఏ టైగర్. నేనైతే పులిని తేలేదు, నేనేం తెచ్చినా? నా యొక్క డంకీని మాత్రమే తెచ్చి కట్టేసిన. కానీ నాకు అర్థమైతలేదు, నేను కట్టేసినటువంటి డంకీ చేంజ్ ఇంటూ ఏ టైగర్గా ఎలా మారిందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. వెన్ హీ సా ద టైగర్, ఏది నిజంగానా? నేను డంకీని కట్టేసిన, మీరు పులి అయింది అంటున్నారు కదా, నేనైతే అది మరి ఆ డంకీ పులిగా ఎలా మారిందో నాకు మాత్రం తెలియదు అంటూ వెంటనే ఎప్పుడైతే మరి నేను కట్టేసినది డంకీ కాదా అని అప్పుడే చూశాడు ఆయన. ఎవరు? ద పాటర్. వెన్ హీ సా ద టైగర్ ఈ ఫెయింటెడ్. ఎప్పుడైతే దాన్ని చూశాడో అతనికి కదలకుండా నిస్సత్వ ఉండిపోయింది. ఎలా మారింది ఈ యొక్క డంకీ టైగర్గా ఎలా మారిందో అర్థం కాక ఆశ్చర్యంతో అదే విధంగా కదలకుండా నిలబడిపోయిండు. నోబడీ హౌఎవర్ బిలీవ్డ్ ద పాటర్స్ స్టోరీ. నోబడీ హౌఎవర్ బిలీవ్డ్ ద పాటర్స్ స్టోరీ. నోబడీ హౌఎవర్ బిలీవ్డ్ ద పాటర్ స్టోరీని ఎవరు? అతను చెప్పింది ఎవరు? డంకిని కట్టేసిన అంటుండు కదా, ఎవరు అక్కడ నమ్మడం లేదు. ద విలేజర్స్ ఈవెన్ ప్రేజ్డ్ హిమ్ ఫర్ బీయింగ్ మోడెస్ట్. ఎందుకంటే అతను పులిని తెచ్చి కట్టేసినా కూడా అతను ఎలాంటి గర్వం లేకుండా లేదు నేను డంకీనే కట్టేసినా అని అంటున్నాడు కదా. అటువంటి అతని యొక్క నిగర్వత్వానికి, అతని యొక్క మృదుత్వానికి అందరు ఏం చేస్తున్నారో, తను మోడెస్టీగా ఉన్నదానికి అందరు ఇంకా మెచ్చుకోవడం ఎక్కువ చేశారు. చూడండి, మనం ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తే నేను చేశాను అని గొప్పగా చెప్పుకుంటాం కదా, అలా కాకుండా ఇతను నేను చేయలేదు అని అంటుండు, చేసి కూడా చేయలేదు అంటున్నాడు. అందుకే అతను మోడెస్ట్ పర్సన్ కాబట్టి అతన్ని ఇంకా మెచ్చుకోవడం ఎక్కువ చేశారు. సూన్ ద పాటర్ బికేమ్ ఫేమస్. వెంటనే ఆ యొక్క పాటర్ ఫేమస్ అయిపోయాడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు, వూ మెట్ హిమ్, అతన్ని కలిసినటువంటి ప్రతి ఒక్కరు, కాల్డ్ హిమ్, పిలిచారు ఏమని? ద బ్రేవ్ పాటర్. ఎవ్రీబడి వూ మెట్ హిమ్ కాల్డ్, అతన్ని కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏమని? ద బ్రేవ్ పాటర్ అని పిలిచాడు.
ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. కానీ అతనికి మాత్రం అర్థం కావడం లేదు. నేనైతే పులిని తేలేదు, కానీ ఇది ఎలా జరిగిందో కూడా తెలియదు. దానివల్ల ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. ఎందుకో అతనికి మాత్రం అర్థం కావడం లేదు. After done this, a few years later, కొన్ని సంవత్సరాల తర్వాత, పాటర్ ఏదైతే ఈ యొక్క సంఘటన చేశాడు కదా, ఆ పూలిని తెచ్చి ఇంటికాడ కట్టేసాడు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వార్ బ్రోక్అవుట్, యుద్ధం, వార్ అంటే యుద్ధం, బ్రోక్అవుట్ అంటే ప్రారంభమైంది. వార్ బ్రోక్అవుట్ బిట్వీన్, మధ్యన, ద పాటర్స్ కంట్రీ అండ్ ఏ మచ్ స్ట్రాంగర్ నైబర్. ఈ యొక్క పాటర్ సంఘటన జరిగిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత యుద్ధం ప్రారంభమైంది. ఎవరెవరికి? పాటర్స్ కంట్రీకి మరియు చాలా బలమైనటువంటి తన యొక్క నైబర్ కంట్రీకి, తన పక్కన ఉన్నటువంటి కంట్రీకి యుద్ధం ప్రారంభం అయ్యింది. ద కింగ్ ఇమ్మీడియట్లీ గ్యాదర్డ్, ఆ యుద్ధం ప్రారంభం కాగానే ఆ యొక్క పాటర్స్ కంట్రీ యొక్క రాజు వెంటనే గ్యాదర్డ్, సమావేశపరిచిండు, ఏ లార్జ్ ఆర్మీ, ఆ యొక్క పెద్ద సైన్యాన్ని సమావేశపరిచిండు. ఎందుకంటే తన సైన్యం ఎంత ఉన్నదో తెలుసుకోవాలి కదా యుద్ధం చేయడానికి. బట్ ద కింగ్ రియలైజ్డ్, హీ అంటే ఎవరు ఇక్కడ? కింగ్. బట్ ద కింగ్ రియలైజ్డ్ దాట్, ఏంటంటే ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ హిజ్ కంట్రీ ఫ్రమ్ డిఫీట్. ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఏదైతే సైన్యం ఉందో అది కావలసినంత లేదు, కావలసినంత బలంగా లేదు. దేనికోసము? టు సేవ్ హిజ్ కంట్రీ, తన యొక్క రాజ్యాన్ని కాపాడడానికి కావలసినంత స్ట్రాంగ్గా లేదు. ఎవరి నుంచి? ఫ్రమ్ డిఫీట్, ఓటమి నుంచి కాపాడడానికి కావలసిన యొక్క శక్తి సామర్థ్యాలు అంత బలంగా తన సైన్యం లేదు అతను గుర్తించిండు. ద కింగ్ నీడెడ్ ఏ హీరో, అతనికి ఒక హీరో కావాలి. ఎందుకు? టు లీడ్ హిజ్ ఆర్మీ, తన యొక్క సైన్యాన్ని నడపడానికి, తక్కువ బలమున్న తన సైన్యాన్ని మంచి సామర్థ్యంతో నడపగలిగేటటువంటి బాహుబలి లాంటి లీడర్ కావాలి. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్, మరి ఎక్కడ దొరుకుతాడు అంత ధైర్యవంతుడైనటువంటి, తక్కువ సామర్థ్యము, కావలసినంత స్ట్రాంగ్ లేనటువంటి సైన్యాన్ని డిఫీట్ నుంచి రక్షించి విన్ వైపు తీసుకెళ్లేటటువంటి, విక్టరీ వైపు తీసుకెళ్లేటటువంటి లీడర్ ఎక్కడ దొరుకుతాడు అని అతను క్వశ్చన్ వేసుకుంటున్నాడు. ఎలా చేద్దాం? ద కింగ్ హారిడ్లీ, వెంటనే తొందరగా, కాల్డ్ హిజ్ మినిస్టర్స్, తన యొక్క మినిస్టర్స్ అందరినీ పిలిచాడు. టుగెదర్, అందరినీ ఒక దగ్గర సమావేశపరిచాడు. అండ్ ఆస్క్డ్ దైర్ అడ్వైస్, వారి యొక్క సలహా అడుగుతున్నాడు. మరి ఎలా చేద్దాం? మన సైన్యం మాత్రం అంత బలంగా లేదు, ఎలా చేద్దాం అని మినిస్టర్స్ని సమావేశపరిచి అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద మినిస్టర్స్, ఆ మినిస్టర్స్లో ఒకరు, రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్ యొక్క స్టోరీ అతనికి గుర్తుకొచ్చేసింది, తెలుసు ఆయనకు. యువర్ మజెస్టీ, ఇది రాజులను మనము పలికేటటువంటి సంబోధనాత్మకమైనటువంటి విధానం. యువర్ మజెస్టీ, రాజుగారు. ద మినిస్టర్ సెడ్, ఆ మినిస్టర్ అంటున్నాడు, యువర్ మజెస్టీ, ఐ నో సమ్ వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ, నాకు ఒకరు తెలుసు. ఐ నో సమ్ వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ, మన సైన్యాన్ని నడపడానికి కావలసిన ఒక వ్యక్తి నాకు తెలుసు అని అనగానే
ద కింగ్ ఇమ్మీడియట్లీ వెంటనే సెంట్ ఏ మెసెంజర్ టు ద పాటర్స్ హౌస్. ఆ పాటర్స్ గురించి చెప్పగానే వెంటనే ఆ యొక్క కింగ్ ఏం చేసిండు? ఇమ్మీడియట్లీ సెంట్ పంపాడు, ఏ మెసెంజర్ ఒక వార్తావాహకుని పంపాడు. ఎక్కడికి? టు ద పాటర్స్ హౌస్, ఆ యొక్క పాటర్ హౌస్కు పంపాడు. వెన్ ద పాటర్ రియలైజ్డ్ దట్ he had been made general of the army, he became frightened. ఎప్పుడైతే ఆ వార్తావాహకుడు పోయి విషయం చెప్పాడో పాటర్కు, అప్పుడు ఆ పాటర్ రియలైజ్డ్ అయి ఏమనుకుంటున్నాడు? హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ, ఇప్పుడు జనరల్ ఆఫ్ ద ఆర్మీగా చేస్తారు నన్ను. హీ బికేమ్ ఫ్రైటెండ్, వాడు భయపడిపోవడం మొదలుపెట్టాడు, భయపడుతున్నాడు పాపం పాటర్. ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్, ఆ యొక్క ఆజ్ఞ ఎవరిది? ఆ యొక్క రాజుది. కాబట్టి అతను ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్, ఆ యొక్క పాటర్కు కింగ్ ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏంటంటే ఆ కింగ్ ఆర్డర్ ఏంది? హీ గో టు ద ప్యాలెస్ నెక్స్ట్ డే, నెక్స్ట్ డే నాడు ఆ యొక్క రాజప్రసాదానికి వచ్చేయాలి, ఆ యొక్క కింగ్ యొక్క ఆజ్ఞ. హౌ కుడ్ హీ, ఎ పూర్ ఇగ్నోరెంట్ పాటర్, అమాయకైనటువంటి ఆ యొక్క పేద అమాయకుడైనటువంటి పాటర్, బికేమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. ఎలా అవుతాడు మరి? ఈ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఎ స్వార్డ్, వాడు ఎప్పుడు కూడా కత్తి పట్టుకోలేదు. నార్ హ్యాడ్ హీ ఎవర్ రైడెన్ ఏ హార్స్, కేవలము కత్తి పట్టుకోకపోవడమే కాకుండా ఎన్నడూ కూడా అతను గుర్రం పైన స్వారీ కూడా చేయలేదు. అటువంటి వ్యక్తి హౌ కుడ్ హీ బికేమ్ ఏ జనరల్ ఆఫ్ ద ఆర్మీ? ఎలా అవుతాడు? హౌ కుడ్ హీ బికమ్ అవుతాడా? హౌ కుడ్ ద పాటర్ బికమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ? చూద్దాం. హో ఐ షాల్ డై, నేను చచ్చిపోతాను. ఐ అంటే ఎవరు ఇక్కడ? ద పాటర్. పాటర్ అంటున్నాడు నేను చనిపోతా. ఐ షాల్ డై బికాస్ ఆఫ్ ద స్టూపిడ్ డంకీ. ఆ స్టూపిడ్ డంకీ చేయంగానే ఇదంతా వచ్చేసింది. ఆ రోజు ఆ డంకీ పారిపోయి ఉండకపోతే నాకు ఈ గతి పట్టేది కాదు కదా. ఆ బికాస్ ఆఫ్ ద స్టూపిడ్ డంకీ ఇట్ హ్యాడ్ డన్ టు మీ, ఇది నాకు జరిగింది, నేను చనిపోతాను. గ్రోన్ ద పాటర్ టు హిజ్ వైఫ్, ఈ విధంగా తన భార్యతో, ఆ స్టూపిడ్ డంకే చేసింది ఇదంతా, నేను చనిపోయేటట్టున్నాను, ఇక చనిపోతాను. హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్, హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. ఇక్కడ హీ అంటే ఎవరు? ఇక్కడ డంకీ. ద డంకీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్, అది కష్టాలు తెచ్చిపెట్టింది. మనకు మంచి చేస్తుంది, పని చేసి మనం డెవలప్ అవుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది ఏం తెచ్చిపెట్టింది? అది పారిపోవడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయని చెప్పేసి తన భార్యతో అంటున్నాడు. ద నెక్స్ట్ డే హీ వెంట్, ద పాటర్ వెంట్, నెక్స్ట్ డే తర్వాతి రోజు ద పాటర్ వెంట్, పాటర్ వెళ్ళాడు, విత్ హిజ్ వైఫ్, తన భార్యతో, టు ద క్యాపిటల్, ఆ యొక్క రాజధానికి వెళ్ళాడు. ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్, అతన్ని చూడగానే రాజుకు ఆ యొక్క పాటర్ను చూడగానే చాలా సంతోషం అనిపించింది. ద కింగ్ వాజ్ ప్లీజ్డ్, సంతృప్తి చెందాడు ఆయన. టు సీ హిమ్, హిమ్ అంటే ఎవరు ఇక్కడ? ద పాటర్. అండ్ ఆర్డర్డ్ ద పాటర్, వెంటనే ఆ యొక్క పాటర్కు ఆజ్ఞ జారీ చేసిండు. ఏమని? టు లీడ్ ద ఆర్మీ ఆన్ ఇన్ టు బ్యాటిల్ ద నెక్స్ట్ డే. బ్యాటిల్ మీన్స్ యుద్ధం. నెక్స్ట్ డే మన యొక్క సైన్యాన్ని నువ్వు లీడ్ చేయాలి, నడిపించాలి, యుద్ధం చేయడానికి నడిపించాలి అని ఆ యొక్క పాటర్కు చెప్పేసిండు. ద ఎనిమీ వర్ నాట్ ఫార్, మన యొక్క శత్రువు ఏదైతే నైబర్ కంట్రీ యుద్ధానికి వచ్చింది కదా, పొరుగు రాజ్యం, అది ఎంతో దూరంలో లేదు. ద ఎనిమీ వర్ నాట్ ఫార్, బాగా దూరంలో
లేరు. ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ, మన రాజ్యానికి ఎంతో దూరంలో లేరు. ద స్ప్లెండిడ్ హౌస్, సారీ, ఏ స్ప్లెండిడ్ హౌస్, మంచి గొప్ప భవనం, దివ్యమైనటువంటి, స్ప్లెండిడ్ అంటే గొప్ప, దివ్యమైన. ఏ స్ప్లెండిడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిజ్ వైఫ్. ఆ యొక్క రాజు ఒక గొప్ప భవనాన్ని ఆ యొక్క పాటర్ మరి యొక్క తన యొక్క భార్య ఉండడానికి ఇచ్చేసిండు. నెక్స్ట్ డే యుద్ధానికి వెళ్ళాలి కదా పాటర్. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు ద బ్యాటిల్, ద హార్స్ విచ్ వుడ్ క్యారీ ద పాటర్ ఇన్ టు బ్యాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. ఆ యొక్క కొట్టంలో, ఆ యొక్క గుర్రంలో ఉండే పాక లోపట అతను ఈ యొక్క పాటర్ ఏ గుర్రంతో అయితే స్వారీ చేసి యుద్ధం చేయాలో, ఏ గుర్రంపై ఎక్కైతే యుద్ధం చేయాలో ఆ యుద్ధం చేయడానికి స్వారీ చేయడానికి కావాల్సిన హార్స్ అక్కడ ఆ కొట్టంలో రెడీగా ఉంది. దట్ నైట్, ఆ రోజు రాత్రి, ద పాటర్ కుడ్ నాట్ స్లీప్, పాటర్ అసలు పడుకోలేదు. హీ వాజ్ నెర్వస్, చాలా విచారంగా ఉన్నాడు పాపం. అండ్ వరీడ్, చాలా వరీ అవుతున్నాడు. ఎందుకు మరి? బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. వై ద పాటర్ వాజ్ వరీడ్? బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. అతనికి గుర్రంపై ఎలా స్వారీ చేయాలో కూడా తెలియదు. కాబట్టి అతను వరి అవుతున్నాడు, చాలా నెర్వస్గా, విచారంగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే అతనికి ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్, ఐ అంటే ఎవరు ఇక్కడ? పాటర్. నేను ఒకవేళ పడ్డట్లయితే, పాటర్ అంటున్నాడు ఈ మాట, ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ. అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఎందుకంటే జనరల్ ఆఫ్ ద ఆర్మీ గుర్రం మీదకి వెళ్ళి పడిపోవడం అంటే అది చిన్న విషయం కాదు, అందరూ నవ్వుతారు. అప్పుడు అతను ఆలోచిస్తున్నాడు, ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ, ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ టుమారో. నేను ప్రొద్దున లేస్తాను. ఐ విల్ గెట్ అప్, లేస్తాను. ఎప్పుడు? వెరీ ఎర్లీ, ఎర్లీగా కాదు, ఇంకా ఎర్లీగా. ప్రొద్దున రేపు యుద్ధానికి పోవాలి కదా, దానికంటే ముందు ఆ రోజు ఎర్లీగా లేస్తాను టుమారో. అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్, గుర్రము స్వారీ చేయడం ప్రాక్టీస్ చేస్తాను. యుద్ధం వెళ్ళే సమయం కల్లా నేను రైడింగ్ ప్రాక్టీస్ అయిపోతుంది అని ఆ పాటర్ అనుకుంటున్నాడు. ఎట్ డాన్ అంటే వేకువనే, ప్రొద్దుననే, ద పాటర్ వోకప్, వేకువనే ఆ యొక్క పాటర్ లేచాడు. ఇజ్ వైఫ్, పాటర్ వోకప్ ఇజ్ వైఫ్, తన యొక్క భార్యను లేపిండు. ఎట్ డాన్ ద పాటర్ వోకప్ ఇజ్ వైఫ్, చాలా మబ్బున ఉన్నప్పుడే, మనం వేకువని అంటాం కదా, ఎట్ డాన్ అంటే వేకువని, చాలా ఎర్లీగానే వేకువనే పాటర్ తన భార్యను లేపిండు. దే వెంట్ టు ద స్టేబుల్, ఆ యొక్క గుర్రాన్ని కట్టేసినటువంటి శాల ఉంది కదా, గుర్రాల శాల, అక్కడికి, ఆ గుర్రం శాల దగ్గరికి, గుర్రం యొక్క కట్టేసినటువంటి ప్రదేశానికి, దాన్ని స్టేబుల్ అంటాం మనం, అక్కడికి వాళ్ళిద్దరు, పాటర్ అండ్ హిజ్ వైఫ్ వెంట్ టు ద స్టేబుల్. దే సా ద బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్, అక్కడ ఆ స్టేబుల్ లోపట వాళ్ళు ఏం చూశారు? దే అంటే ఎవరు ఇక్కడ? పాటర్ అండ్ పాటర్స్ వైఫ్ ఇద్దరు ఆ యొక్క బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్, గోధుమ వర్ణంలో ఉన్నటువంటి అందమైన గుర్రం, రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్, తన యొక్క కొత్త యజమాని కోసం ఎదురు చూస్తున్న బ్యూటిఫుల్ హార్స్ను చూశారు. హౌ టాల్ ఈజ్, ఈడ హీ అంటే ఎవరు? గుర్రం. ఎంత ఎత్తుగా ఉన్నది, ఎవరంటున్నారు? పాటర్. సాయిడ్ ద పాటర్, ఐ షాల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్
ఆన్ టు ఇస్ బ్యాక్. దానిపైన నేను ఎక్కడం చాలా కష్టమే, ఎక్కలేను అని ఆ యొక్క పాటర్ అంటున్నాడు. వెంటనే తన భార్యకు చెప్తున్నాడు ఏమని, పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్. హిమ్ అంటే ఎవరు? ఆ యొక్క గుర్రం. ఆ గుర్రం వెనుక ఈ బెంచ్ని పెట్టు అని భార్యతో చెప్తున్నాడు. యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. దీన్ని నేను ఒక అడుగుగా, అంటే ఆ యొక్క బెంచ్పై ఎక్కి తిరిగి గుర్రంపై ఎక్కడానికి, అడుగు పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ బెంచ్ ఇక్కడ పెట్టు అని చెప్పేసి తన భార్యకు చెప్పేసిండు. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్, ఆ బెంచ్ సహాయంతో కూడా even with the help of the bench, the potter had much difficulty climbing on the horse back. Even with the help of the bench, బెంచ్ యొక్క సహాయం తీసుకున్నా కూడా పాటర్ హ్యాడ్ మచ్ డిఫికల్ట్లీ క్లైంబింగ్ ఆన్ టు ద బ్యాక్ ఆఫ్ హార్స్, క్లైంబింగ్ ఆన్ ద హార్స్ బ్యాక్. ఆ యొక్క గుర్రంపై ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు పాపం, బెంచ్ సహాయం తీసుకున్నా కూడా. వెన్ ఈ వాజ్ ఫైనల్లీ సీటెడ్, అలా ఇలా కష్టపడి గుర్రం ఎక్కిన తర్వాత, ఫైనల్లీ సీటెడ్ ఆన్ ద హార్స్, ఈ ఫౌండ్ దట్, అప్పుడు అతను ఎక్కిన తర్వాత చూస్తున్నాడు ఒకటి విషయం, అక్కడ దానికి తెలిసింది ఏందది, ద శాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. ద శాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. అయితే ఈ గుర్రం స్వారీ చేసేటప్పుడు ఆ గుర్రం పైన ఒక లెదర్ సీట్ వేస్తారు కదా కూర్చోవడానికి, అది ఎలా ఉందట, స్లిప్పరీ, జారుతుందట, కూర్చోవడానికి వీలుగా లేదు, అటు ఇటు జారుతుంది. ప్లీజ్ టై మై ఫీట్, నా యొక్క కాళ్ళను కట్టేసాయి, టు ద స్టిర్రస్. ఆ గుర్రంపై స్వారీ చేసేటోళ్ళు కింద అక్కడ ఇక్కడ రెండు సైడ్లు కాళ్ళు పెట్టుకోవడానికి ఒకటి వేస్తారు కదా, ఆ కాళ్ళు పెట్టుకునే ప్రదేశం ఉంటుంది కదా, దానికి ఆ రెండు సైడ్ల నా యొక్క ఫీట్, ఈ యొక్క పాదాలను కట్టేయి, ఆ స్టిర్రస్కు కట్టేయి, గట్టిగా కట్టేయి, లేకపోతే ఆ స్టిర్రస్ నుంచి నా కాళ్ళు జారిపోయే అవకాశం ఉంది, డియర్ వైఫ్ అని పాటర్ చెప్తున్నాడు. ఆ స్టిర్రస్కు నా యొక్క కాళ్ళను కట్టేయి, నేను జారిపోయేటట్టుగా ఉన్న ఈ యొక్క స్టేబుల్ ఏది స్టాడిల్, ఈ యొక్క శాడిల్ నుంచి, ఈ యొక్క స్లిప్పరీగా ఉంది కదా శాడిల్, కాబట్టి నేను జారిపోయేటట్టు నా గట్టిగా కట్టేయని చెప్తున్నాడు. అదర్వైజ్ నువ్వు అలా కట్టనట్లయితే ఐ షల్ సర్టెన్లీ ఫాల్ ఆఫ్, నేను వెంటనే జారి పడిపోతా, కాబట్టి నేను వెంటనే కట్టేసేయని చెప్పేసి, గట్టిగా కట్టు అని చెప్పేసి తన భార్యకు చెప్పాడు. హిజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్, తన భార్య, అతని యొక్క భార్య ఒక తాడును అక్కడ చూసి, ఆ తాడు చూసింది, ఆ తాడు తీసుకొని బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిర్రస్, ఆ యొక్క స్టిర్రస్కు గట్టిగా తన యొక్క భర్త యొక్క పాదాలను గట్టిగా కట్టేసింది. షీ దెన్ పాస్డ్ ద రోప్, ఆ స్టిర్రస్కు కట్టిన తర్వాత ఆ గుర్రం కింది నుండుగా ఆ తాడు తీసి, దార్స్ అండ్ టైడ్ ద టూ స్టిర్రస్ టుగెదర్, ఆ రెండు సైడ్ల కాళ్ళు పెట్టుకునేటివి విడివిడిగా ఉంటాయి కదా, ఆ గుర్రం కిందికెళ్ళి మళ్ళీ ఆ యొక్క తాడును తీసి ఆ పాదాలను స్టిర్రస్కు కట్టిన తర్వాత ఆ రెండు స్టిర్రస్లను కలుపుతూ మళ్ళీ తాడు గట్టిగా కట్టేసింది. షీ ఆల్సో పాస్డ్, తర్వాత ఇంకా తాడును తీసేసి, ద లెంత్ ఆఫ్ ద రోప్ అరౌండ్ ద పాటర్స్ వేస్ట్, ఆ మిగిలి ఉన్న తాడును పాటర్స్ యొక్క వేస్ట్, నడుముకు గట్టిగా కట్టేసింది. అండ్ టైడ్ హిమ్ టు ద శాడిల్, ఆ యొక్క శాడిల్కు తన యొక్క నడుముకు కట్టేసి ఆ మిగిలిన తాడుతో ఆ యొక్క శాడిల్కు గట్టిగా కట్టేసింది, జారిపోకుండా ఉండడానికి. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్ సెడ్ ద పాటర్. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్. హిజ్ అంటే ఎవరు? గుర్రం.
ఆ యొక్క గుర్రం మెడకు కూడా ఇప్పుడు ఏం చేయు, ఇప్పుడు కాళ్ళు కట్టేసినావు కదా, గుర్రం మెడకు నా యొక్క చేతులు కట్టేసేయి అని తన యొక్క భార్యతో చెప్పేసిండు. మీన్ వైల్ ఇదిలా ఉండగా, ఇది ఈ విధంగా ఆమె ఆ యొక్క పాటర్ యొక్క చేతుల్ని ఆ యొక్క గుర్రం యొక్క మెడకు కడుతున్న సమయం లోపట ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పాయింగ్. దానికి ఊపిరి ఆడకుండా అయిపోయింది, అన్ని తాళ్ళు గట్టిగా కట్టేసరికి దానికి ఓపిక లేదు ఇక. ఇంపేషెంట్లీ పాయింగ్ ఇస్ ఊస్ ఆన్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్కు అది గట్టిగా కట్టేసరికి దానికి ఏం చేయాలో తోచక తన యొక్క హూస్ను అంటే డెక్కలను గట్టిగా భూమికి టపాటపా వేగంగా కొడుతుంది. వెన్ ద పాటర్స్ వైఫ్ టైడ్ టు పాస్ ఎనదర్ రోప్, ఎప్పుడైతే ఆ యొక్క మెడకు చేతులు కట్టేసింది కదా, వెంటనే ఇంకొక తాడుతో కట్టడానికి ప్రయత్నం చేస్తున్న టైం లోపట వెన్ ద పాటర్స్ వైఫ్ టైడ్ టు పాస్ ఎనదర్ రోప్ అరౌండ్ ఇట్స్ నెక్, ఇంకొక తాడు తన మెడకు కడుతున్న సమయం లోపట్నే ద హార్స్ సడన్లీ జంప్డ్ ఫ్రీ. దానికి చాలా కట్టేసినట్లు అయి దానికి ఇంపేషెంట్లీగా ఉంది కదా హార్స్, వెంటనే అది ఓపిక పట్టలేక సడన్గా ఏం చేసింది, జంప్ చేసింది. ఇట్ గాలోప్డ్ అవుట్, వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆఫ్ ద స్టేబుల్, ఇట్ గాలోప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్, అవుట్ ఆఫ్ ద స్టేబుల్, ఆ కొట్టం బయట నుంచి వేగంగా బయటకు పరిగెత్తింది. విత్ ద పాటర్ హ్యాంగింగ్ లైక్, ఏది పాటర్ దానికి గుర్రానికి కట్టేయబడ్డాడు కదా, ఇంకా కట్టేస్తా అనే సమయంలో చేతులు ఆల్రెడీ మెడకు కట్టేసి ఇంకొక తాడుతో కట్టేస్తా అని అతని భార్య పోయే టైం లోపట్నే హార్స్ గాలోప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పాటర్, ఆ యొక్క కట్టేయబడ్డటువంటి పాటర్తో సహా గుర్రం అక్కడి నుంచి వేగంగా పరిగెత్తింది. ఎట్లా ఉన్నాడు పాటర్? విత్ ద పాటర్ హ్యాంగింగ్ లైక్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఆ యొక్క గుర్రానికి వీపుకు ఎట్లా పాటర్ ఎట్లా కనబడుతున్నాడు? సాక్ ఆఫ్ రైస్, ఏదో బియ్యం బస్తాలు కదా కట్టినట్లుగా కనబడుతున్నాడు. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ ద క్రాషింగ్. ఆ యొక్క కట్టేసింది కదా, కట్టేయడం వల్ల ఓన్లీ ద రోప్స్, ఆ తాళ్ళు మాత్రమే కెప్ట్ హిమ్ ఉంచాయి అతన్ని ఫ్రమ్ క్రాషింగ్, ఫ్రమ్ ఫాలింగ్. క్రాషింగ్ మీన్స్ ఫాలింగ్, అతను పడకుండా ఆపుతున్నాయి. ఎక్కడికి? టు ద గ్రౌండ్. తాళ్లపై కట్టేయకుంటే ఆ గుర్రం పరిగెత్తినప్పుడు అతను కింద పడిపోయేవాడు కదా, ఆ విధంగా అతను కట్టేయబడ్డటువంటి తాళ్ళు మాత్రము అతను కింద పడకుండా, పాటర్ కింద పడకుండా ఆపుతున్నాయి. ద పాటర్ హెల్డ్ టైట్లీ, ద పాటర్ హెల్డ్ టైట్లీ, గట్టిగా పట్టుకున్నాడు. టు ద హార్స్ నెక్, హార్స్ నెక్ను గట్టిగా పట్టుకున్నాడు పడిపోతానని. తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రేడ్ టు ఆల్ ద గాడ్స్, అందరు దేవుళ్ళను ప్రార్థిస్తున్నాడు, అందరు దేవుళ్ళను ప్రార్థిస్తున్నాడు. ప్రేడ్ టు ఆల్ ద గాడ్స్, ఎందుకు? టు సేవ్ హిజ్ లైఫ్, తన యొక్క జీవితాన్ని కాపాడుమని. ఆ గుర్రం పరిగెత్తుతున్నది కదా, అతను ఆ గుర్రానికి ఒక రైస్ బ్యాగ్ కట్టేసినట్లుగా ఉన్నాడు పాటర్. ఇక ఎక్కడ ఇదైతాను, తన యొక్క జీవితం ఎక్కడ చనిపోతానో అర్థం కాక అందరు దేవుళ్ళకు పాపం మొక్కుతున్నాడు. ప్రేడ్ టు ఆల్ ద గాడ్స్ టు సేవ్ హిజ్ లైఫ్. ఆఫ్టర్ గాలోపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్, ఆఫ్టర్ గాలోపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్, ఆ యొక్క ఏది రాజ్యం యొక్క వీధుల గుండా ఆ యొక్క గుర్రం పరిగెత్తుతూ ఉంది. ద హార్స్ క్రాష్డ్ త్రూ, ద హార్స్ క్రాష్డ్ త్రూ ద సిటీ గేట్స్, ఇది స్టేబుల్ నుంచి బయటకు వెళ్ళిన హార్స్ ఆఫ్టర్ గాలోపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్, తన యొక్క నిశ్శబ్దమైనటువంటి వీధుల గుండా ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడి నుంచి? సిటీ గేట్స్. ద హార్స్ క్రాష్డ్ మీన్స్ గాలోప్డ్,
వెళ్ళడం, క్రాష్డ్ మీన్స్ వెళ్ళడం. తర్వాత ఎక్కడి నుంచి, సిటీ గేట్స్ నుంచి వెళ్ళింది. అండ్ రేస్డ్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్స్, క్వైట్ స్ట్రీట్స్, ఆ తర్వాత సిటీ గేట్స్, ఆ తర్వాత ఇక్కడికి ఓపెన్ ఫీల్డ్స్, ఆ యొక్క పంట పొలాల నుంచి వెళ్ళిపోతానే ఉంది. అది స్ట్రీట్స్ దాటేసింది, సిటీ గేట్స్ కూడా దాటేసింది, ఓపెన్ ఫీల్డ్స్ను కూడా దాటి వెళ్తుంది. ఇట్ లీప్డ్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్. ఏది, ఆ యొక్క ఓపెన్ ఫీల్డ్స్లకు ఉన్నటువంటి ఫెన్సెస్, కంచె పైనుంచి కూడా లీప్డ్, ఎగిరి గంతులేసేస్తుంది, ఆ కంచె పై నుంచి కూడా ఎగిరేస్తుంది. స్ట్రీమ్స్, ఆ యొక్క వాగులు వంకల పై నుంచి కూడా జంపులు వేసుకుంటూ దాటి వెళ్తుంది. అండ్ బిగాన్ టు హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్. ఇవన్నీ దాటిన తర్వాత ఆ శత్రువుల యొక్క క్యాంపు వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. వెన్ ద పాటర్ రియలైజ్డ్ వేర్ దే వర్ గోయింగ్, ఎక్కడికైతే ఆ గుర్రం తీసుకెళ్తుందో ఆ విషయం తెలుసుకున్నటువంటి పాటర్, వాస్తవం తెలుసుకున్నట్టు ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అర్థమైనటువంటి పాటర్ వెంటనే ఏం చేసిండు, ఆ శత్రువుల యొక్క క్యాంపు వైపు తీసుకెళ్తుంది కదా, ఎనిమీ అంటే శత్రువు, ఆ యొక్క ఎనిమీస్ ఉన్న క్యాంపు వైపు తీసుకెళ్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి పాటర్ ట్రైడ్ హార్డర్, చాలా ప్రయత్నం చేసిండు, దాన్ ఎవర్ టు స్టాప్ ద హార్స్. గుర్రాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశాడు. He pulled widely on the reins. ఏదైతే గుర్రం స్వారీ చేయడానికి ఒక పెద్ద లెదర్ బ్యాండ్ వాడతారు కదా, ఆ లెదర్ బ్యాండ్, రైన్స్ అంటే ఆ యొక్క గుర్రం స్వారీ చేయడానికి చేతిలో పట్టుకుంటారు కదా, దాన్ని మనం రైన్స్ అంటాం. హీ పుల్డ్ విల్డ్లీ, అనాలోచితంగా, ఎటువైపు లాగాలో ఏం తెలియదు, ఆ యొక్క రైన్ని ఎటువైపు లాగాలో తెలియదు. హీ పుల్డ్ విల్డ్లీ ఆన్ ద రైన్స్ బట్ ఇట్ వాజ్ నో యూస్. ఎటువంటి లాభము లేదు, ఎందుకంటే ఆ గుర్రానికి ఆ టైట్గా ఆ యొక్క తాళ్ళు కట్టేయడం వల్ల అది ఆ యొక్క రైన్స్ను కంట్రోల్ కాకుండా అయిపోయింది. కాబట్టి అది ఎంత లాగినా కూడా ఆగడం లేదు. దెర్ వాజ్ నో యూస్, ఏమి లాభం లేదు. ద హార్స్ గాలోప్డ్ ఆన్, అది పరిగెత్తుతూనే ఉన్నది. వెన్ దే పాస్డ్ ఏ యంగ్ ట్రీ, ఆ పరిగెత్తుతున్నప్పుడు ఒక చెట్టు దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు, ద పాటర్ గ్రాబ్డ్ మీన్స్ కాట్, పట్టుకున్నాడు. ద పాటర్ గ్రాబ్డ్ మీన్స్ క్యాచ్డ్ ఏ బ్రాంచ్, ఒక చెట్టు దగ్గర నుంచి పరిగెత్తుతూ ఉన్నప్పుడు చెట్టు యొక్క కొమ్మను పట్టుకున్నాడు. బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్, ఆ చెట్టును పట్టుకున్నా కూడా, ఆ చెట్టు యొక్క కొమ్మను పట్టుకున్నా కూడా గుర్రం ఆగలేదు. ఇన్స్టెడ్, గుర్రం ఆగడానికి బదులుగా ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ నుంచి, ఆ భూమి నుంచే మొత్తం వేళ్లతో సహా బయటకు వచ్చేసింది. గుర్రం ఆగకపోగా చెట్టే తాను పట్టుకున్నట్టు, కొమ్మ పట్టుకున్నాడు కదా, ఆ కొమ్మ పట్టుకున్నటువంటి చెట్టే పూర్తిగా గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసింది. ఏ సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీస్ క్యాంప్ సా ద పాటర్, అప్పుడే ఆ యొక్క ఎనిమీస్ క్యాంప్ వైపు దూసుకెళ్తున్నది కదా గుర్రం, అదే టైంలో ఇతను ఒక చెట్టును పట్టుకున్నాడు. ఆ చెట్టు కొమ్మ పట్టుకుంటే గుర్రం ఆగకపోగా చెట్టే మొత్తం గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసింది కదా. ఈ విషయాన్ని ఒక సెంట్రీ చూశాడు. ఏ సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీ క్యాంప్, ఆ యొక్క శత్రు క్యాంపులు ఉన్నటువంటి ఒక సెంట్రీ, సా ద పాటర్ గాలోపింగ్ టువర్డ్స్ ద క్యాంప్, ఆ యొక్క పాటర్ ఆ క్యాంపు వైపు వస్తున్న విషయాన్ని చూశాడు. ఎలా వస్తున్నాడు పాటర్? విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్, ఒకటే చేతిలో ట్రీ పట్టుకున్నాడు. అండ్
ఈజ్ రైన్స్ ఇన్ ద అదర్. ఆ యొక్క గుర్రం యొక్క రైన్స్, ఏదైతే మన గుర్రాన్ని ముక్కులో నుంచి తీసి ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి వాడతారు కదా, దాన్ని ఒక చేతిలో ఇంకొక చేతిలో చెట్టును పట్టుకొని వస్తున్న విషయాన్ని సెంట్రీ చూశాడు. దట్ మస్ట్ బి ద జనరల్ హూ క్యాప్చర్డ్ ఏ టైగర్. వాడు ఖచ్చితంగా ఆ జనరలే, ఆర్మీ జనరలే. ఎవరు ఆర్మీ జనరల్? హూ క్యాప్చర్డ్ ఏ టైగర్ విత్ హిజ్ బేర్ హ్యాండ్స్. బేర్ హ్యాండ్స్ అంటే చేతుల్లో ఏమీ లేకుండా, కత్తి తుపాకీ ఏం లేకుండా పులిని పట్టిండు చూడండి, ఆ జనరలే వస్తున్నాడు అనేది అతను అంటున్నాడు. హీ థాట్, అతనికి ఆలోచన వచ్చి ఆ జనరలే ఎవడైతే పులిని బేర్ హ్యాండ్స్తో పట్టుకున్నాడో అతనే ఇప్పుడు వన్ హ్యాండ్ లోపట చెట్టుని పీకి అప్రూటెడ్ ఏది వేళ్ళ నుంచి పీకి పట్టుకొని వస్తున్నాడు అని అనుకున్నాడు. నౌ హీ హ్యాస్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. ఇంతకుముందు బేర్ హ్యాండ్స్తో పులిని పట్టుకున్నాడు కదా, అతను ఇప్పుడు ఏం చేసిండు? నౌ హీ అప్రూటెడ్, నౌ హీ హ్యాస్ అప్రూటెడ్. నౌ ద పాటర్ హ్యాస్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. ఇప్పుడు ఒక్క చేత్తో మొత్తం వేళ్లతో సహా చెట్టునే పీకేశాడు. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ, అతను సామాన్యుడు కాదు. ఈజ్ ఏ జైంట్, అతను ఒక రాక్షసుడు. రన్ రన్, పరిగెత్తండి. సేవ్ యువర్ సెల్ఫ్, మీకు మీరు రక్షించుకోండి. ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఏ లార్జ్ ఆర్మీ టు అటాక్ అస్. మన మీద దాడి చేయడానికి ఆ ఫేమస్ టైగర్ జనరల్ వచ్చేస్తున్నాడు, మీరు వెంటనే పరిగెత్తండి అని తన యొక్క తోటి సైనికులకు చెప్తున్నాడు. ఈ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జైంట్, అతను ఒక రాక్షసుడుకున్నంత బలం ఉంది ఆయనకు. ఈ హ్యాస్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ వన్ హ్యాండ్, అతను ఒక్క చేతితో చెట్టును మొత్తం వేళ్ళ నుంచి పీకాడు. అతను జాయింట్ వచ్చేస్తున్నాడు, వెంటనే పరిగెత్తండి అని చెప్పేసి ఆ సెంట్రీ తన యొక్క సైనికులకు చెప్పాడు. ద ఫ్రైటెండ్ సోల్జర్స్ ఫ్లెడ్. ఈ విషయం విన్నటువంటి భయపడ్డటువంటి ఆ యొక్క శత్రు సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. దైర్ కింగ్, వాళ్ళ యొక్క రాజు, వాజ్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్, అతనే అక్కడి నుంచి కూడా వెళ్ళాడు. ఇన్ హిస్ టెంట్, అతని టెంట్ నుంచి వెళ్ళిపోయాడు. హరీడ్లీ మీన్స్ తొందరగా, వేగంగా. హీ రోట్, హీ అంటే ఎవరు ఇక్కడ? ద ఎనిమీ కింగ్. రోట్ ఎ లెటర్ బెగ్గింగ్ ఫర్ పీస్. ఏమడుగుతున్నాడు? బెగ్గింగ్ పీస్, శాంతి కోరుకుంటున్నా అని అడుగుతున్నాడు. అండ్ అపోలైజ్ ఫర్ అటాకింగ్ ద కంట్రీ. నీ యొక్క రాజ్యంపై నేను దాడి చేయడానికి వచ్చినందుకు నన్ను క్షమించాలి, నేను శాంతిని కోరుతున్నాను. బెగ్గింగ్ ఫర్ పీస్, నేను శాంతిని కోరుతున్నట్టుగా వేగంగా ఒక లెటర్ రాశాడు. ద కింగ్ లెఫ్ట్ దిస్ లెటర్ ఇన్ ద టెంట్. ఆ యొక్క టెంటులో ఆ యొక్క ఎనిమీ కింగ్ లెటర్ రాసి ఆ యొక్క టెంటులో పెట్టేశాడు. దెన్ హీ జంప్డ్ ఆన్ హిజ్ హార్స్. వెంటనే తన యొక్క గుర్రం పైకి ఎక్కి ఫాలోడ్ హిజ్ సోల్జర్స్. తన సైనికులు పారిపోతున్నాడు కదా, ఆ పారిపోతున్న సైనికుల వెనుక ఇతను కూడా వెళ్ళిపోయాడు. వెన్ ద పాటర్స్ బ్రౌన్ హార్స్, ఎప్పుడైతే తన యొక్క పాటర్ యొక్క బ్రౌన్ హార్స్ రీచ్డ్ ద డిజర్టెడ్ క్యాంప్, ఆ డిజర్టెడ్ క్యాంపుకు చేరుకోగానే, డిజర్టెడ్ క్యాంప్ అంటే ఏంది? ఎవరూ లేనటువంటి క్యాంప్. అందరూ రాజు మరియు అతని యొక్క ఎనిమి యొక్క సైనికులందరూ పారిపోయారు కదా, ఆ యొక్క క్యాంపుకు చేరుకోగానే, ద డిజర్టెడ్ క్యాంప్ మీన్స్ ఎవరూ లేనటువంటి ఆ క్యాంపుకు చేరుకోగానే, ఇట్ స్టాప్డ్, ద హార్స్ స్టాప్డ్,
ఆ గుర్రం అక్కడ ఆగిపోయింది. విత్ షేకింగ్ హ్యాండ్స్, వణుకుతున్నటువంటి చేతులతో, ద పాటర్ అన్టైడ్ హిస్ ఫీట్. విత్ షేకింగ్ హ్యాండ్స్, వణుకుతున్నటువంటి చేతులతో, ద పాటర్ అన్టైడ్, విప్పుకున్నాడు, హిస్ ఫీట్, తన యొక్క పాదాలను కట్టేసి ఉన్నాయి కదా, విప్పుకున్నాడు. అండ్ ఫెల్ టు ద గ్రౌండ్, కింద పడిపోయాడు. వెన్ హీ లుక్డ్ అరౌండ్, చుట్టూ చూసేసరికి, హీ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ద క్యాంప్ ఎంప్టీ. ఆ క్యాంప్ అంతా ఖాళీగా ఉన్న విషయం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ఎ లెటర్. ఆ రాజు యొక్క టెంట్లో చూసి, ఎనిమి కింగ్ ఉన్నాడు కదా, ఎనిమి కింగ్ యొక్క టెంట్లో చూసేసరికి అక్కడ ఏముంది, ఒక లెటర్ ఉంది. ద ఫజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ. ద ఫజిల్డ్ పాటర్, కలవరపడ్డటువంటి పాటర్, ఎందుకంటే గాబరాపడ్డాడు కదా ఆ గుర్రంతో స్వారీ చేసొచ్చి ఏం జరుగుతుందో అని. ద పజిల్డ్ పాటర్, ఆ కలవరపడ్డటువంటి పాటర్, వాక్డ్ బ్యాక్ టు ద సిటీ, సిటీకి వచ్చేసి, విత్ ద లెటర్, ఆ లెటర్తో సిటీకి వచ్చేసి, ఇన్ హిజ్ ప్యాకెట్. ద పజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిజ్ ప్యాకెట్. అక్కడ ఉన్నటువంటి లెటర్ తన జేబులో పెట్టుకొని తిరిగి సిటీకి వచ్చేసిండు పాటర్. హీ వెంట్ టు హిజ్ వైఫ్, సిటీకి వచ్చిన తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి ఏం చేసిండు, గేవ్ హర్ ద లెటర్, ఆ టెంటులో నుంచి తెచ్చిన లెటర్ తన యొక్క భార్యకు ఇచ్చేసిండు. ఇచ్చేసి ఏమని చెప్తున్నాడు, డియర్ వైఫ్, డియర్ వైఫ్, ఎవరంటున్నారు, పాటర్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. ఇక ఇంకొకసారి నా జీవితంలో గుర్రము ఎక్కని, గుర్రము ఎక్కితే చెప్పు, గుర్రం స్వారీ చేస్తే చెప్పు అని అంటున్నాడు. ప్లీజ్ అంటే ఇక నేను గుర్రం నా లైఫ్లో కూడా స్వారీ చేయను. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్, ఈ లెటర్ మన యొక్క రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళు. అండ్ టెల్ హిమ్, అతనికి చెప్పు, టెల్ టు ద కింగ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే, శత్రువులందరూ పారిపోయారు అని చెప్పు. ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్, నేను పడుకుంటాను. హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ద ప్యాలెస్ విత్ ద లెటర్. అతను పడుకుంటాను చెప్పగానే భార్య ఆ లెటర్ తీసుకొని ఇక్కడికి ప్యాలెస్కు వచ్చేసింది. వెన్ ద కింగ్ రీడ్ ద లెటర్ విచ్ వాజ్ గివెన్ బై ద పాటర్స్ వైఫ్, పాటర్స్ వైఫ్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్తరాన్ని చదవగానే, ఈ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ ఈస్ న్యూ జనరల్ ఆఫ్ ద ఆర్మీ, తన యొక్క న్యూ జనరల్ ఆఫ్ ద ఆర్మీని మెచ్చుకోవడం స్టార్ట్ చేసిండు ఆ లెటర్ చూడగానే. ఈ ఆస్క్డ్ ద పాటర్, ద కింగ్ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాస్. అప్పుడు ఆ యొక్క కింగ్, హీ ఆస్క్ అండ్ ద కింగ్ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్, పాటర్ యొక్క భార్యని అడిగిండు, పాటర్ యొక్క భార్యను, మీ యొక్క భర్త ఏడి అని. మై హస్బెండ్ ఈజ్ టైట్, మై హస్బెండ్ ఈజ్ టైట్, బాగా అలసిపోయాడు. రాజుగారు, మా యొక్క భర్త చాలా టైర్డ్ అయ్యాడు, అలసిపోయాడు. ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్, మన యొక్క సర్వెంట్స్ అతన్ని పడుకోబెట్టారు. ఆన్సర్డ్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ, చాలా వినయంగా ఆమె చెప్పేసింది. లెట్ హిమ్ రెస్ట్ టుడే, సరే ఓకే పడుకొని ఈరోజు రెస్ట్ తీసుకొని. టెల్ హిమ్ టు కమ్ టుమారో, అతనికి చెప్పు రేపు ఇక్కడికి రమ్మని. ఎందుకు? టు రిసీవ్ ఈజ్ రివార్డ్, అతనికి బహుమతి ఇస్తాను కదా, ఇస్తాను, ఆ బహుమతి తీసుకోవడానికి రేపు
ఇక్కడికి రమ్మని చెప్పు అని కింగ్ అన్నాడు. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. కింగ్స్ ప్యాలెస్కి నెక్స్ట్ డే పాటర్ వచ్చేసిండు. ఈ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్. తాను తీసుకెళ్ళినటువంటి హార్స్ని ఆ యొక్క స్టేబుల్లో, ఆ యొక్క కొట్టంలో, ఆ యొక్క గుర్రాలు కట్టేసేటటువంటి పాకలో కట్టేసి వాక్డ్ టు ద ప్యాలెస్ విత్ హిజ్ వైఫ్. తన భార్యతో నడుచుకుంటూ ప్యాలెస్కు వచ్చేసాడు. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్. ఆ పాటర్ వస్తున్న సమయం లోపట ఆ యొక్క వీధులన్నీ నిండిపోయినాయి. విత్ చీరింగ్ క్రౌడ్స్. ఉల్లాసంగా సంతోషంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల గుంపులు వీధులు నిండిపోయాయి. ఎందుకంటే శత్రు దేశం నుంచి మన పాటర్ రాజ్యాన్ని కాపాడాడు ఒక్కడే కాబట్టి అందరూ సంతోషంతో ఆ వీధులలో గుంపులుగా చేరి అతన్ని చూడడానికి వచ్చారు. దే హ్యాడ్ ఆల్ హియర్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. దే ఎవరు? ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. ఆ ప్రజలందరూ అతని యొక్క ధైర్య సాహసం గురించి విన్న వాళ్ళే. లుక్ హౌ హంబుల్ ఈజ్. ఎవరంటున్నారు ఇది? అక్కడ ఉన్నటువంటి విలేజర్స్, ఆ యొక్క కంట్రీ విలేజర్స్. ఏదో స్ట్రీట్లల్లో క్రౌడ్స్గా ఉన్నారు కదా, గుంపులుగా. వాళ్ళలో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఏమని? లుక్ హౌ హంబుల్ ఈజ్. ఎంత మర్యాదగా, ఎంత వినయంగా ఉన్నాడు చూడండి అతను. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ ఏ హార్స్. ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు గుర్రంపై స్వారీ చేస్తూ గర్వంగా ప్యాలెస్కు వచ్చేవాళ్ళు. అంత పెద్ద శత్రు రాజ్యాన్ని ఓడించినటువంటి ఈ యొక్క పాటర్ మాత్రం ఎంత వినయంగా నడుచుకుంటూ వస్తున్నాడు. వేరే వాళ్ళైతే ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ హార్స్. గుర్రం పైన స్వారీ చేసుకుంటూ గర్వంగా వచ్చేవాడు. కానీ తను వినయంగా నడుచుకుంటూ వస్తున్నాడు. బట్ ఈజ్ వాకింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. సామాన్య మనిషి మాదిరిగా నడుచుకుంటూ వస్తున్నాడు కదా. ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. చాలా మంచివాడు. ఎవరు? చాలా హంబుల్ పర్సన్ మరియు బ్రేవ్. వేరే వాళ్ళైతే ఎంతో గర్వంతో విర్రవీగే వాళ్ళు, ఎంత గొప్ప పని చేసినా ఈ యొక్క పాటర్ మాత్రం చాలా హంబుల్గా ఉన్నాడు. ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ అని చెప్పేసి అక్కడున్న ప్రజలందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. ద కింగ్ రివార్డెడ్ ద పాటర్. ఆ యొక్క రాజు అతనికి పాటర్కు రివార్డ్, గొప్ప బహుమతి ఇచ్చేశాడు. సో వెల్ దట్, అదేం బహుమతి అంటే, హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. ఇంకా ఎంత మాత్రము అతను పని చేయవలసిన అవసరం లేదు. తను సుఖంగా జీవించడానికి కావలసినంత ఇచ్చేశాడు. ఇక అతను ఏ పని చేయకున్న జీవితాంతం తను తన భార్య గడిపేయచ్చు. ఈ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. తిరిగి పనిచేసే అవసరం లేదు. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. ఇక తన తర్వాతి జీవితం అంతా తన యొక్క రాజ్యం చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది. రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద పాటర్ నెవర్ రోడ్ ఏ హార్స్ అగైన్. ఇక ఆ రాజ్యంపై ఎవరు దండెత్తడానికి ఎవరూ రాలేదు తర్వాత కాలంలో. అంతేకాకుండా ద పాటర్ నెవర్ రోడ్ ఏ హార్స్ అగైన్. ఇంకా ఆ యొక్క పాటర్ గుర్రం ఎన్నడూ ఎక్కలేదు. ఇది మన యొక్క సి రీడింగ్, యూనిట్ 2 సి రీడింగ్ ద బ్రేవ్ పాటర్. మీకు మరి నేను తర్వాత చేసేటటువంటి లెసన్ మీకు ముందుగా తెలియాలంటే మీరు నా యొక్క ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను లెసన్ పెట్టగానే మీకు ఇమ్మీడియట్లీ ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్ ద్వారా మీకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ నొక్కి, ఆ రెడ్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ నొక్కి దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ను నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే మెసేజ్ రూపంలో మీకు యూట్యూబ్ చాలు చేయగానే వెంటనే పైననే కనబడుతుంది.